అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వీడియోలోకి వచ్చినంటే ముందు ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎందుకంటే గతంలో ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఒకరే మన ఛానల్ మీద రిపోర్ట్లు కొడుతూ ఉండేవారు. ఇప్పుడు మన మిత్రుల్లో కొద్దిమంది కూడా రిపోర్ట్లు కొట్టి ఈ ఛానల్ ఆపేయడానికి ట్రై చేస్తున్నారు కనుక మీరు ఈ మూడు చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ కొట్టిన ఒక దెబ్బకి వైసీపీ అండ్ బ్యాచ్కి కొట్టిన దెయ్యం వదిలిపోయింది అనుకుంటున్నాను నేను. ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరు చూస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదైంది. పివి సునీల్ కుమార్ గారని ఏమన్నా ఆయన ఇందులో ఆయనకి దెబ్బగా దెయ్యం వదిలిపోయింది. ఆయనకి ఎలా వదిలిపోయిందంటే అతను ఒక ఎస్సీ కమ్యూనిటీని చదివిన ఐపీఎస్ ఆఫీసర్. అతను చదువుకున్నప్పుడు లేకపోతే ఐపీఎస్ సెలక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అతను రిజర్వేషన్ వాడుకుని వెళ్ళాడు అక్కడికి. ఎస్సీ రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చారంటే మీరు ఉద్యోగాలు వచ్చేసి మీరు చక్కగా కోట్లు సంపాదించుకుని మీరు ఆడిట్ చెప్పిన పనులతో అందరినీ హింస పెట్టేసి మీరు తాగేసి తొంగుంటారని కాదు. ఎస్సీ రిజర్వేషన్ వల్ల నీకు జాబ్ వస్తే నీకు వచ్చిన అధికారంతో నీ ఉద్యోగంతో మళ్ళీ ఎస్సీలకి మేలు చేయరా బాబు అని ఇచ్చాడు ఆయన. ఇస్తే మనోడు శుభ్రంగా ఎస్పీ అయ్యాడు, కష్టపడి అయ్యాడు కాదంట్లే, ఐపీఎస్ అయ్యాడు, అడిషనల్ డీజీపీ కూడా అయ్యాడు. కానీ ఏ రోజు దళితుల మీద జరిగిన ఏ దాడి మీద కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి తను. కానీ ఏంటది ఒక సంస్థ పెట్టాడు, అంబేద్కర్ ఇండియా మిషన్. అంబేద్కర్ ఐడియాలజీ కోసం అట. అది అంబేద్కర్ ఐడియాలజీ కోసం కాదండి ఇతను పెడతా, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం పెట్టాడు. జగన్ గారు మాకు ఇగో సంస్థ ఉంది, ఇందులో ఇంతమంది జనాలు ఉన్నారు, మీ గెలుపు కోసం మేము పనిచేస్తాం, మరి మా సంగతి ఏమని చూడండి. మరి మాకు ఏమన్నా ట్రాన్స్ఫర్, మాకు ఏమన్నా ప్రమోషను, లేకపోతే మాకు ఏమైనా ఎమ్మెల్యే సీటు ఇందుకు పెట్టుకున్నాడు. ఎందుకంటే నీ మాట అంటే ఇదే పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ సిబిసిఐడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగాయి మీకు తెలియదండి. అప్పుడెప్పుడు నోరు వెప్పని పివి సునీల్ కుమార్ అనే ఈ పెద్ద ఆయన ఇప్పుడు అంటాడండి, దళితులకి సమస్య వచ్చిన ప్రతి చోటికి నేను వచ్చి అండగా నుంచుంటాడట. అండగా ఇప్పుడు దెబ్బకి దెయ్యం దిగిపోయింది. అటెంప్ట్ మర్డర్ కేసు అడిపోయాక ఇప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక నేను దళితులకు అండగా ఉంటాను, నేను దళితుల కోసం పోరాడతా. ఇప్పుడు అమ్మ ఏం మనుషులు రా బాబు మీరు. అసలు సిగ్గేదానే నాకు తెలియక అడుగుతున్నాను. మీరు ఉన్నంతకాలం మీరేమో మీ దీనికోసమో లేకపోతే మీ సంపాదన కోసమో మీ ప్రలోభాల కోసం మీరు పనిచేస్తారు, మీ ప్రాపకం కోసం. ఏదైనా కష్టం వచ్చిన దాంట్లోకి ఇలా కులం మూసుకేసుకోవడానికి అసలు సిగ్గేయట్లేదా అని అడుగుతున్నాను నేను. అంత సిగ్గులేని బతుకు ఎలా బతుకుతారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే అన్నీ ఇప్పుడు నుంచి ఉంటాడట. మరి అప్పుడేమయ్యావు? ఇప్పుడైతే ఇంకా అటు ఇటు కాకుండా అయిపోయావు. నీకు ఉద్యోగం ఉందో లేదో తెలీదు, నువ్వు అడిషనల్ డీజీపీఓ తెలీదు, కాదో తెలీదు, నువ్వు వీఆర్ఆర్ తీసుకున్నావో డ్యూటీలో ఉన్నావో తెలీదు, నీ చేతిలో ఇప్పుడు పావల అధికారం లేనప్పుడు ఇప్పుడు నువ్వు దళితులకు నిలబడతానంటున్నావు. అప్పుడు నువ్వు సిబిసిఐడికి అడిషనల్ డీజీపీగా ఉన్నావు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ర్యాంక్ ఇది. అలాంటప్పుడు వైజాగ్లో పోలీసులు కానిస్టేబుల్స్ ఏకమయ్యి ఒక ఎస్సీ డాక్టర్ని రోడ్డు మీద పెట్టి ఈడ్చి కొడుతున్నప్పుడు ఏ బొక్కలో దాకున్నావు, ఏ సందులో దూరావు, ఎందులో దూరావు? ఈ బాలరాజు అనే రైతుని ల్యాండ్ జగనాన్ని నెలపేరు మీద ఇవ్వలేదని అతను హింసించి రాత్రి మీద అతను చనిపోతే అక్కడ కనీసం న్యాయం చేయండి రా బాబు అని అడిగితే మా మీద 1000 మంది పోలీసులు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నావు అన్న? ఈ అన్నిని అచ్చన్న గారిని చంపేసినప్పుడు పాపం ఎవడు జనపల్లి శ్రీను కోడికత్తి డ్రామా అనేది నీకు తెలుసు, పోలీసు వాళ్ళు అలాగా అటు వేధిస్తున్నారనే విషయం తెలుసు. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఖండించలేదు? ఎందుకు అడ్డంగా నించోలేదు? ఎలాగొచ్చి దళితులు దాడి జరిగినప్పుడు అడ్డంగా నించుంటావు కదా. ఇటు పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టించారు వరప్రసాద్ గారికి. ఏ కలుగులో దూరం అప్పుడు కనీసం ఖండించడానికి కూడా చచ్చిపోతావా? ఇది ఖండింతేని లేదా పోలీసులు ఫోన్ చేయరే ఎస్సీ వాళ్ళు వదిలేండిరా పాపం, వాళ్ళకి వెనక ముందు ఉండదు, వాళ్ళని ఒకవేళ కొట్టినా తిట్టినా చంపినా అడగడానికి దిక్కు కూడా లేదురా మా వాళ్ళకి చాలామందికి. వాళ్ళు అమాయకులరా, మీ రాజకీయానికి వాళ్ళని బలి చేయకండి రా, ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే ఏదైనా చిన్న కేసు పెట్టి వదిలేండి తప్ప ఇంత ఘోరంగా ఇది చేయకండి రా అని అంటాను. నీ నోరు ఎందుకు పడిపోయింది ఆ రోజు? ఈరోజు పెద్ద పుడింగిలాగా వచ్చి ఎస్సీలకు అండగా దాన్ని నిలబడి వచ్చి ఏ ఎస్సీలకు అండగా నిలబడతావు నేను చూస్తాను. వీళ్ళందరూ కూడా దానిలో చనిపోయిన వాళ్ళండి. అన్ని చోట్ల కూడా పోలీసుల నిర్లక్ష్యమే. అప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ చేయించిన దాడులు దాష్టికాలు ఇవి. అప్పుడు ఎప్పుడు మాట్లాడలే మావాడు అడిషనల్ డీజీపీ మళ్ళీని ఇప్పుడు వచ్చాడట. ఏమంటే దీంతో పాటు మావాడు సంఘం ఏం పెట్టాడండి,
అంబేద్కర్ ఇండియా మిషన్, అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ గారి గురించి మా వాడు ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. అంబేద్కర్ గారి ఫోటోని ఈ ఎంగిల్ ప్లేట్లో వేసాడు ఒకడు, ఎక్కడ రావులపాలెంలో చెల్ల జగ్గిరెడ్డి క్యాండిడేట్ ఒకడు వేస్తే అది తప్పురా అని అడిగారు పాపం వీళ్ళు ఏమీ అనలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, దొంగతనం చేయలేదు, మానభంగం చేయలేదు, ఎవడాసి దోచుకోలేదు. మా అంబేద్కర్ని మీరు ఎందుకు అవమానించారని అడిగినందుకు వీళ్ళందరి మీద అదే పోలీస్ డిపార్ట్మెంటు, అదే రావులపాలెం పోలీసు వాళ్ళు తప్పుడుకే దేశద్రోహం కేసు పెట్టి వీళ్ళందరినీ చూడండి రౌడీ షూటర్లోకి నిలబెట్టారు. వీళ్ళందరినీ సెంట్రల్ జైలు పంపిస్తారు. 18 రోజులు 20 రోజులు ఉన్నారు వీళ్ళు. ఏమరి అప్పుడేమన్నా ధ్యానంలో ఉన్నావా, లేకపోతే అప్పుడేమన్నా వ్రతం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా? అప్పుడు నువ్వు అడిషనల్ డీజీపీవే కదా. ఇదే మాట అడిగానండి ఆ రోజు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు రాయేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ పార్టీ అడిషనల్ డీజీపీ గట్టికి ఇచ్చేస్తాడండి. ఇప్పుడు కాదు, మా మీద గవర్నమెంట్, ఎంటైర్ గవర్నమెంట్ మా మీద ఫోకస్ చేసి ఉన్నప్పుడే, ఇంటెలిజెన్స్ మా మీద ఫోకస్ చేసి ఉన్నప్పుడే 30 కేసులు, రౌడీ షీట్లు, 22 రోజులు జైలు, 2 హత్యా ప్రయత్నాలు జరిగిన ఆ సమయంలోనే ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చేసిందండి. ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ గొడ్డలు ఓడదీస్తానన్న రాజేష్ మహాజన్ టీము. అప్పుడే అన్నాం మేము, ఇప్పుడు కాదు. ఏమీ లేనప్పుడే, మా దగ్గర అధికారం లేనప్పుడే, అప్పుడు ఇంకా మేము పార్టీలో కూడా లేము, తెలుగుదేశం పార్టీలో కూడా. అక్కడ అన్యాయం జరుగుతుంది ఆడారంటే మమ్మల్ని తీసుకెళ్ళి శ్రీకాకుళంలో పెట్టాడు. ఇదే దళితులకు అండగా నిలబడేవాడు, దళితులకి ఏ సమస్య వచ్చినా అడ్డు నిలబడిపోయేవాడు. ఆ రోజు అదే దళితుల కోసం మాడుతున్న మమ్మల్ని వేధించాడు. సిగ్గేట్లేదు అలా కులం అడ్డు పెట్టుకోనికి. ఇప్పుడు నువ్వు చేసిన యథోపనులన్నీ బయటపడి నువ్వు బొక్కలోకి వెళ్ళే రోజు వచ్చాక ఇప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకుందాం అని చూస్తే ఇంత నీచమైన బతుకని నీ చుట్టూరు ఉన్న వాళ్ళని అనుకుంటారు కదన్నా. గతంలో నువ్వు ఎప్పుడన్నా ఎస్సీల కోసం ఈ దాడులు, శిరోమండనాలు, డెడ్ బాడీ డోర్ డెలివరీలు జరిగినప్పుడు నువ్వు మాట్లాడుంటే ఈరోజు నీకు ఏదైనా జరిగితే మాలాంటి వాళ్ళు అందరూ ప్రాణాలు ఇచ్చేద్దు, నిలబడదు అక్కడ. అవడదా మా సునీల్ అన్న జోలికి వస్తున్నది అని. కానీ అప్పుడేమో నువ్వు జగన్ గారి మెప్పు కోసం, వైసీపీ మెప్పు కోసం మాలాంటి వాళ్ళని హింసించిన రకానవే ఈరోజు నువ్వు దళితులకు అడ్డంగా నిలబడతావు, లేకపోతే దళితులు నీకు అడ్డు పెట్టుకుంటున్నావా? నువ్వు బొక్కలోకి వెళ్ళిపోకుండా దళితులను ఇప్పుడు అడ్డు పెట్టుకునే ప్రయత్నం ఇది. కాస్త సిగ్గుపడండి. మీలాంటి వాళ్ళ వల్ల వీడు మాట్లాడుతుంటే వాళ్ళు కులం తీసుకొస్తారు, కులాన్ని వాడుకుంటారని మీలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా పోరాడే మాలాంటి వాళ్ళకి కూడా అవమానం రా బాబు. చిచ్చి, మా మీద అన్ని కేసులు అయినప్పుడు కానీ, ఇది జరిగినప్పుడు కానీ ఎప్పుడు మేమైతే మేము దళితులం కాబట్టి ఇలా చేస్తున్నాం. ఏ రోజు మేము కులాన్ని అడ్డు పెట్టుకోలే. జగన్ని మేము ప్రశ్నిస్తున్నాం, గవర్నమెంట్కి మేము ఎదురుగా పోరాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు ఎప్పుడు హుందాగానే తీసుకున్నాం. జైలుకి వెళ్ళమంటే వెళ్ళాం అంతే జైలుకి. కానీ అప్పుడు కూడా నీలాంటి దగ్గర లేదా ఇంకోటి దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం. మేము పలానా ఎస్సీలు వండి, దళితులు వండి మా మీద కేసులు పెట్టకండి. ఎప్పుడు ఇలాంటి అప్పపావ నాటకాలు ఆడలేదు. ఎప్పుడు కేసు పెడతావా పెట్టుకో, 30 పెడతావా పెట్టుకో, అరెస్ట్ చేస్తావో చేసుకో, చంపుతావో చంపుకో, ప్రశ్న మాత్రం ఆగదు, పోరాటం మాత్రం ఆగదు. ఇది చెప్పాం. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎంకి, కరుడు కట్టిన సీఎంకి. అరే ఒక కేసు అవగానే అప్పుడే దళితులు నేను దళితుల కోసం పోరాడుతుంది, నేను దళితులు ఇచ్చేస్తున్నానండి బాబు 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 అండి. ఇదేంటిది? చిచ్చి చి మొత్తం దళితులు పరువంతా తీసేస్తున్నారు కదా మీలాంటి వాళ్ళు. అన్ని మనోడు అన్ని దళితులందరూ గుర్తొచ్చారు. ఇప్పుడు 3 ఏళ్లలో నడి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో విజ్ఞత కుదిలేస్తున్నాడట అన్న. మరి 2015లో జరిగిన కేసుకి ఓ పెద్ద ఆయన్ని అక్రమంగా ఇరికించి ఎలాగ అరెస్ట్ చేసి 70 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడెందుకు ఆగలేదు? అప్పుడెందుకు నోరు బయటికి పెగలలేదు? మనకు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుందా నొప్పి? అది ఎదుటోడిని కొట్టమంటే కొడేస్తాను, కాళ్ళు ఎరగదీసేయండి, కాళ్ళు అన్నింటిలో కూడా కవిలిపిల్ల కొట్టంటే కొడేస్తావు. ఆ కొట్టి మళ్ళీ అది వీడియో తీసి నాకు పంపించంటే పంపించేస్తావు, లేదా వీడియో కాల్లో చూపించండి చూపించేస్తావు. ఎదుటోడిని నాశనం చేస్తావు నీ బతుకు కోసం. కానీ నీ బతుకు ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మొత్తం రూల్స్ గుర్తొచ్చేస్తాయి, కులం గుర్తొచ్చేస్తాయి, అంబేద్కర్ గుర్తొచ్చి అన్నీ గుర్తొచ్చేస్తాయి. పివి సునీల్ అన్నకే ఎవడున్నాడు నమ్మేవాడు? ఎవడున్నాడు?